విశాఖపట్నం ఏపీ గ్రోత్ ఇంజిన్ గా మారుతుంది. స్టీల్ ప్లాంట్, పోర్ట్, షిప్ యార్డ్, అలాగే హెచ్పిసిఎల్ రిఫైనరీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు అనేక ప్రైవేటు పరిశ్రమలతో వైజాగ్ సిటీ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, సోలార్ ప్లాంట్లు వచ్చాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. వైజాగ్ సమీపంలో మరో కొత్త స్టీల్ ప్లాంట్, దానికి అనుబంధంగా పోర్టు రానున్నాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్లానింగ్ విభాగం నీతి ఆయోగ్ వైజాగ్ ని గ్రోత్ హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కైలాసగిరి నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్ వెంబడే బే సిటీని అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఐటీ కంపెనీలు, సత్వా, రహేజా వంటి ఐటీ పార్కులు ఈ రోడ్డుకు సమీపంలోనే వస్తున్నాయి. భోగాపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఏరోసిటీ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు 9 జిల్లాలను కవర్ చేస్తూ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పై నివేదిక విడుదల చేసింది. నీతి ఆయోగ్ నేషనల్ గ్రోత్ హబ్ కార్యక్రమం కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ను ఎంపిక చేశారు. విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 200 నుంచి 250 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ కోస్టల్ హబ్ ను అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కైలాసగిరి, భీమిలి మధ్య 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బే సిటీ, 25 చదరపు కిలోమీటర్లలో వాటర్ ఫ్రంట్ నగరాన్ని తీర్చిదిద్దాలనేది నీతి ఆయోగ్ ప్లాన్. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ డేటా సెంటర్లు, భోగాపురం ఏరోసిటీ, వైజాగ్ బే సిటీ ప్రాజెక్టులు ఆచరణలోకి వస్తే విశాఖ విశ్వనగరంలా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు.